హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అన్ అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నారింజ పండ్ల వ్యాపారి ప్రతిరోజు తన దగ్గర ఉన్న విలువలో ఉన్న పండ్లలో సగం పండ్లను అమ్ముతాడు. ప్రతి రాత్రి తన దగ్గర ఉన్న పండ్ల నుండి 10% కుళ్ళిపోతాయి. 3 రోజుల్లో కుళ్ళిపోయిన నారింజ పండ్ల సంఖ్య 3966. అయినా మొదటి రోజు అతని దగ్గర ఉన్న పండ్ల సంఖ్య ఎంత? సో ఇది లెంతీ ప్రాబ్లం అండి, కొంచెం జాగ్రత్తగా వినండి. మొదటి రోజు తన దగ్గర 100 ఉన్నాయి అనుకుందామండి. ప్రతిరోజు కూడా సగం అమ్ముతాడు, అంటే 50% అమ్మేసిండు. సో రిమైనింగ్ తన దగ్గర 50% ఉంటాయి. సో ఈ 50%లో ఆ రోజు రాత్రి 10% ఖరాబ్ అవుతాయి. 10% అంటే 5 అండి. 10లో 5% ఎంత? సో 10లో 10 ప్రతిరోజు 10% కొల్లిపోతాయి. సో విచ్ మీన్స్ 10%. 50లో 10% 5 అండి. సో ఆ రోజు 5% పన్ను కూలిపోతాయి, అంటే మిగిలిన 48 పన్ను ఉంటాయి తన దగ్గర. అంటే సెకండ్ డే మార్నింగ్ వరకు తన దగ్గర ఫస్ట్ డే కంటే 48% పన్ను మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో మళ్ళీ సగం అమ్మాడు. సో 22.5% యాక్చువల్గా మొత్తం కూడా మనకి ఇది. సో 22.5% అమ్మేసిండు. సో రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 22.5% ఉంటాయి. అండ్ ఆ రోజు రాత్రి ఏమవుతుంది? మళ్ళీ నైట్ 10% ఖరాబ్ అవుతాయి. 22.5లో 10% అంటే 2.25 అండి. 2.25. సో ఎన్ని పనులు మిగులుతాయంటే 22.5లకని 2.25 తీసేసినప్పుడు మనకి ఇక్కడ 25 వస్తుంది, ఇక్కడ 19. 22.25లకని 20.25 వస్తుంది. 20.25 పనులు మిగులుతాయి మనకి. అంటే రెండో రోజు ఉదయానికి సెకండ్ డే మార్నింగ్కి తన దగ్గర 20.25 మిగిలినాయి. సో థర్డ్ డే కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు కాబట్టి లెంతీ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. సో థర్డ్ డే కూడా ఇందులో సగం అమ్మేశాడు. ఇందులో సగం అంటే 20లో సగం 10 అండ్ 0.25లో సగం 0.125, రిమైనింగ్ 10.125 మిగులుతున్నాయి. సో ఇందులో కూడా ఆ రోజు రాత్రి వరకు 10% కుళ్ళిపోతాయి. 10% అంటే 1.0125. అందుకే పర్సంటేజెస్ ఫాస్ట్గా రావాలి. వాటి కోసమే మనం పర్సంటేజ్ క్లాస్ బాగా చెప్పామండి, చూడాలి ఒకసారి మళ్ళీ. సో మనకి ఓవరాల్గా తనకు పాడైన పండ్ల సంఖ్య ఏంటంటే థర్డ్ రోజు, సెకండ్ రోజు అండ్ ఫస్ట్ రోజు వచ్చేసి 5%. ఫస్ట్ రోజు వచ్చేసి 5% కుళ్ళిపోయినాయి. సో మనకి కుళ్ళిపోయిన పండ్ల సంఖ్య కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే తనకి కుళ్ళిపోయిన సంఖ్య 3966 అని చెప్పించాడు. సో కుళ్ళిపోయిన పర్సంటేజ్ ఇక్కడ వచ్చేసి 5% ఫస్ట్ది, సెకండ్ది 2.25% అండ్ థర్డ్ది 1.0125. సో ఈ మూడింటిని మనం యాడ్ చేసుకుంటే 5 + 2 + 1 8%. పాయింట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 2 + 0 అంటే 2 వస్తుంది. 5 + 1 625. 8.2625 వస్తుంది. 8.2625 ఈక్వల్ టు మనకిచ్చిన సంఖ్య 3966. సో 100 = what? 100 = what? సో అక్కడ మనం చేయాల్సింది క్రాస్ మల్టిప్లికేషన్. మనం క్లియర్గా చేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఫస్ట్ డే 5% ఖరాబ్ అయిపోయినాయి, ఎందుకంటే 50%లో 10% 5%. సెకండ్ డే 2.25% ఖరాబ్ అయినాయి. థర్డ్ డే 1.0125 ఖరాబ్ అయిపోయినాయి. సో ఓవరాల్గా ఖరాబైన పనులు వచ్చేసి 8.2625. ఇది ఖరాబైన పనులు. ఈ ఖరాబైన పనుల సంఖ్యకు మనకు మెన్షన్ చేసింది కాబట్టి పర్సంటేజ్ని నెంబర్కి ఈక్వల్ చేస్తే మొత్తం పనులు అడుగుతున్నాడు. సో మొదటి రోజు తన దగ్గర ఉన్న పనుల సంఖ్య ఎంత అంటే 100 అండి. సో 100 = what? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం మనకి 48,000 వస్తుందండి. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు పాయింట్ పోతుంది, జీరోస్ కట్ అవుతుంది, అండ్ సింప్లికేషన్ చేసినప్పుడు మనకి 48,000 రావడం జరుగుతుంది. సో ఇక్కడ నంబర్స్ స్పీడ్గా ఉండాలి, యాజ్ వెల్ as పర్సంటేజ్ కూడా గ్రిప్ బాగా ఉండాలండి. సో ఆన్సర్ ఈజ్ 48,000. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్. A, Bలు ఇద్దరు స్నేహితులు రామవరం మరియు భీమవరం అనే గ్రామాల్లో నివసిస్తున్నారు. ప్రతిరోజు A భీమవరం నుండి 60 కిలోమీటర్ల వేగంతో 3 గంటలలో ప్రయాణించి Bని కలుసుకుంటాడు. ఒకరోజు B కూడా Aని కలవడానికి బయలుదేరాక A బయలుదేరిన 2 గంటలలో 2 గ్రామాల మధ్యలో కలుసుకున్నారు. ఇది మధ్యలో ఉన్నది ఇంపార్టెంట్, మధ్య గల దారిలో. అయినా B యొక్క వేగం ఎంత? సో 2 గ్రామాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామవరం, భీమవరం. సో ఇక్కడ నుంచి A ఎప్పటికీ స్టార్ట్ అవుతాడు, ఇక్కడ నుంచి B ఎప్పుడు స్టార్ట్ అవుతాడు. సో ఇక్కడ నుంచి A అనే వ్యక్తి ప్రతిరోజు కూడా 60 km/h వేగంతో ప్రయాణం చేస్తూ ఇక్కడికి వెళ్ళిపోతుంటాడు. సో అంత వెళ్ళడానికి టైం ఎంత పడుతుందంటే 3 hours పడుతుంది. 3 hours అంటే కంప్లీట్ దూరం 60 × 3
180 కిలోమీటర్లు. సో మనకి 2 గ్రామాల మధ్య డిస్టెన్స్ వచ్చేసి 180 కిలోమీటర్స్ వచ్చింది. ఇది రోజు జరిగే సిచ్యువేషన్. కానీ ఒక రోజు ఏమైందంటే ఏ స్టార్ట్ అయ్యిండు యాజ్ వెల్ as బి కూడా స్టార్ట్ అయ్యిండు. ఏ స్టార్ట్ అయినాక 2 అవర్స్కి బిని కలుసుకుండు ఒక ప్లేస్లో. అయితే బి ప్రయాణం చేసిన స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు, స్పీడ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఏ ప్రయాణం చేసినా 2 గంటలకి అనేది ఇంపార్టెంట్. సో గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఏ 2 గంటలంటే 120 కిలోమీటర్స్ క్రాస్ అవుతాడండి. 120 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాడు అంటే 180లో 120 ఏ నడిచిండు. రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 60 ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏ 2 గంటలు నడిచినప్పుడు బి కూడా 2 గంటలు నడిచాడు. ఎందుకంటే ఒకే టైంకి ఇద్దరు స్టార్ట్ అయ్యారు కాబట్టి. సో ఒకే టైంకి స్టార్ట్ అయినప్పుడు 60 km/h వేగంతో వస్తుంది. అంటే 60 కిలోమీటర్లు రావడానికి 2 గంటల టైం పట్టింది. 60 కిలోమీటర్లు రావడానికి 2 అవర్స్ టైం పట్టింది. సో తన స్పీడ్ వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే 60/2 30 km/h కావడం జరుగుతుంది. సో ఇది క్యాలిక్యులేషన్ తోటి అయిపోతుంది మనకి సింపుల్గా. ఎటువంటి ఫార్ములా అవసరం లేదండి. ఫార్ములా అనేది అసలు మ్యాటరే కాదు ఇక్కడ. జస్ట్ మనకి కాన్సెప్ట్ కావాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఏ అనే వ్యక్తి ఇక్కడి నుంచి అటు వెళ్తుండో, బి అనే వ్యక్తి అక్కడి నుంచి ఇటు వస్తుంది. పర్ డే జరిగే సిచ్యువేషన్ ఇది. దీని నుంచి మనకి 180 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ as ఈ ఒక్క రోజు ఏమైందంటే ఏ స్టార్ట్ అయ్యిండు, బి స్టార్ట్ అయ్యిండు. ఆఫ్టర్ 2 years దారి మధ్యలో కలుసుకున్నారు. సో 2 hours ఆఫ్టర్ 2 months 2 hours అంటే ఇతను ఆల్రెడీ 120 కిలోమీటర్స్ క్రాస్ అవుతాడు. సో రిమైనింగ్ 60 కిలోమీటర్స్. ఈ 60 కిలోమీటర్స్ రావడానికి తనకి 2 గంటలు పట్టింది. అంటే గంటకి ఎంత 30. 2 గంటలలో 60 కిలోమీటర్లు పోతే గంటలో 30 కిలోమీటర్లు స్పీడ్ అనమాట దాని మీనింగ్. సో స్పీడ్ వచ్చేసి 30 km/h. నెక్స్ట్ క్వశ్చన్. 2000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? దీన్ని డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చండి. 3 మెథడ్స్ ఉంటాయి మనకి. ద ఈజియెస్ట్ మెథడ్ వచ్చేసి జనరలైజ్డ్ మెథడ్ అండి. జనరలైజ్డ్ మెథడ్ అంటే 2000 రూపీస్ అండి. 2000 రూపీస్లో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10%. సో ఫస్ట్ ఇయర్కి 2000లో 10% అంటే 200 రూపీస్. అండ్ సెకండ్ ఇయర్కి కూడా 200 రూపీస్. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మారదు కాబట్టి 400 రూపీస్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ టోటల్ వచ్చేసి 2000 + 200 అంటే 2200 అవుతుంది. అండ్ ఇందులో 10% సెకండ్ ఇయర్కి. అంటే చక్రవడ్డీ అంటే మీనింగ్ ఏదండి, వడ్డీ పైన వడ్డీ. సో అసలుకి వడ్డీ కలపాలి, దీనికి వడ్డీ కట్టాలి. దాన్ని మనం చక్రవడ్డీ అంటాం. ఇక్కడ 20% అంటే 10% అంటే 2200లో 10% 220 అండి. సో ఇక్కడ మొత్తం కట్టిన ఇంట్రెస్ట్ అనేది 420. సో 400 - 420 అంటే డిఫరెన్స్ వచ్చేసి మనకి 20 రూపీస్ వస్తుంది. 20 రూపీస్ వస్తుంది. ఇది జనరలైజ్డ్ మెథడ్ అండి, ఎటువంటి ఫార్ములా లేకుండా. సో మనం ఫార్ములా వాడదాం అనుకుంటే డిఫరెన్స్ ఆఫ్ 2 years అంటే డిఫరెన్స్ ఫర్ 2 yearsకి PR²/100 × 100 అనే ఫార్ములా వాడచ్చు. సో ఎప్పుడైతే మనకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండో డిఫరెన్స్ D = P అంటే అసలు అంటే ప్రిన్సిపల్ 2000 × R². R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 × 10 ఈజ్ డివైడెడ్ బై 100 × 100. 100 × 100 0 0 0 0 గెట్ క్యాన్సల్ 0 0 0 0 గెట్ క్యాన్సల్. డిఫరెన్స్ = 20 రూపీస్. డిఫరెన్స్ = 20 రూపీస్. ఇది ఈజీగానే కనబడుతుంది. అంటే యాక్చువల్గా క్వశ్చన్ ఈజీగా ఉంది, ఎట్లా చేసినా ఈజీగానే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకుని అవసరం లేదు. రెండిట్లలో ఏదైనా సరే మీ ఇష్టం. ఇఫ్ ఒకవేళ 3 yearsకి ఇస్తే 3 years ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ 3 years = PR² × 300 + R/, ఇక్కడ 100³ అండి. ఇక్కడ యాక్చువల్గా 100 × 100 100² ఫర్ 2 years. ఇక్కడ 100³ అంటే ఫర్ 3 years. PR² దానికి 300 + R యాడ్ చేయాలి. ఇది ఒక మెథడ్. అది ఇక్కడైతే ఇంకా సింపుల్ అయిపోతుందండి. ఇక్కడ ఇంకొక ఇయర్ కూడా 200 యాడ్ అవుతుంది. సో 400 అంటే 600 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 10% అంటే 42 రూపీస్ వస్తుంది. సారీ, ఈ 220 యాడ్ చేసినప్పుడు ఇక్కడ 220 యాడ్ చేసుకుంటే 20 రూపీస్ అవుతుంది. ఇక్కడ 10% వచ్చేసి 242 రూపీస్ వస్తుంది. దీనికి 420కి 242 రూపీస్ యాడ్ చేస్తే మనకి 662 రూపీస్ వస్తుంది. సో డిఫరెన్స్ ఈజ్ 62 రూపీస్. ఎందుకంటే ఇక్కడ 600, ఇక్కడ 660 రూపీస్. సో ఎక్కువ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ ఈజీ. ఇక్కడ మనకి ఓన్లీ 3 వరకే ఫార్ములా ఉంది, 3 తర్వాత ఫార్ములా లేదు. అక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అడిగినా వెళ్ళొచ్చు. అందుకే మనం జనరలైజ్డ్ ఫార్ములాని నమ్ముకోవాలి. అంటే మనకి ఎటువంటి ఫార్ములా కాకుండా బేసిక్స్ పైన వెళ్ళడమే కరెక్ట్ అండి. క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా సరే మనం చేయగలుగుతాం. అందుకే ఫండమెంటల్స్ అంటే కరెక్ట్గా ఉండాలి. ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉండాలంటే మీరు కోచింగ్ వెళ్ళినా దొరుకుతాయి. కోచింగ్ పోకపోయినా సరే మనం వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మీరు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీడియోస్ చూస్తే ఈ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు వితౌట్ ఫార్ములా అండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. లాస్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో అరుణ్ 20% మార్కులు పొంది 10 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు.
వరుణ్ అదే పరీక్షలో 40% మార్కులు పొంది పాస్ అయ్యాడు. 10 మార్కులు అధికంగా పాస్ మార్కుల కంటే 10 మార్కులు అధికంగా పొందాడు. అయినా పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత? సో ఇక్కడ ఫస్ట్ ఒక పర్సన్ 20% మార్కులు వచ్చినాయి దానికి, అంటే ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయో మనకు తెలివై అదే మనకు ఫైండ్ అవుట్ చేయమంటుండో. సో ఎక్స్ అనే సమ్ తీసుకుంటే మనం ఇక్కడ మనకు 20% మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ఏమైందంటే 10 మార్కులతోటి ఫెయిల్ అయిపోయాడు. అండ్ ఇంకొక పర్సన్కి ఏమైందంటే 40% మార్క్స్ వచ్చినాయి, అతనికి 10 మార్క్స్ తోటి పాస్ అయ్యాడు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్లో కంప్లీట్ మార్క్స్ ఎన్ని అడుగుతుండు. దీన్ని డిఫరెన్స్ చేయండి. 40 - 20 20%, విచ్ ఈజ్ 20% ఈక్వల్ టు 10 + 10 20. అంటే ఇక్కడ ఫెయిల్ అయిన క్యాండిడేట్కి 10 తక్కువ వచ్చినాయి, పాస్ అయిన క్యాండిడేట్కి 10 ఎక్కువ వచ్చినాయి. అంటే మధ్యలో ఉన్నదానికి ఇది యాడ్ చేయాలి. సో 10 + 10 20 వస్తుంది. డిఫరెన్స్ అనేది 20%. 20% ఈక్వల్ 20 అయితే 100% ఈక్వల్ 100 వస్తుంది. సో మొత్తం మార్కులు అన్ని గరిష్ట మార్కులు 100. గరిష్ట మార్కుల సంఖ్య 100. సో పర్సెంటేజ్ అనే టాపిక్ని ఏ విధంగా ఇచ్చినా సరే ఎటువంటి ఫార్ములా లేకుండా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నచ్చినవి మేము అనుకుంటున్నాం. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.